పసిడి ప్రియులకు ఒక షాకింగ్ న్యూస్. బంగారం ధర భారీగా పెరిగింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు ఇప్పుడు సురక్షితమైనటువంటి ఆస్తులను కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరుగుతుంది. దాంతో పాటుగా రూపాయి కూడా నానాటికి క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలోనే డాలర్తో పోలిస్తే ఈ బంగారం ధరలు విపరీతంగా పెరిగినట్లుగా తెలుస్తుంది. అసలు ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయి, ఈ బంగారం ధరలు పెరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరింత పెరిగిన బంగారం ధర, ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేదానికంటే ముందు బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైనటువంటి ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు అంటే సెప్టెంబర్ 11వ తేదీన ఉదయం 6:30 సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నిజంగా బంగారం ఏ నగరంలో ఎంత ఉంది, 10 గ్రాముల బంగారం అనేది దాని ధర చూసేదానికంటే అసలు ముందు ఈ బంగారం ధర పెరగడానికి గల ప్రధాన కారణం ఏంటనేది ఒకసారి మనం కనుక విశ్లేషణ చేసుకుంటే, బంగారం కొనాలనుకునే వారికి నిజంగా షాకింగ్. బంగారం ధర రోజు పెరుగుతూ సరికొత్త రికార్డులను అయితే నమోదు చేస్తూ ఉంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. దాంతోపాటుగా డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తుందంటూ కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అంటే సెప్టెంబర్ 11న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,10,520 రూపాయలకి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే 1,01,310 రూపాయలకి చేరింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు గనక చూసుకున్నట్లయితే 1,10,670 రూపాయలకి చేరుకోగా 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు గాను 1,01,460 రూపాయలకి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కనుక చూసుకున్నట్లయితే 1,10,520 రూపాయలకి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రేటు చూసుకున్నట్లయితే 1,01,310 రూపాయలకి చేరింది. ఇక వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే కేజీకి 100 రూపాయల మేర తగ్గినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి బంగారం, వెండి రేట్లను ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు 10 గ్రాములకు 24 క్యారెట్లు అలాగే 22 క్యారెట్ల ధర మనం కనుక చూసుకున్నట్లయితే, మొదటిగా హైదరాబాద్లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర చూసుకున్నట్లయితే 1,10,520 రూపాయలు ఉంది. అలాగే బంగారం 22 క్యారెట్ల 10 గ్రాముల ధర కనుక చూసుకున్నట్లయితే 1,01,310 రూపాయలకి చేరుకుంది. ఇక విజయవాడలో మనం చూసుకున్నట్లయితే బంగారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర చూసుకున్నట్లయితే 1,10,520 రూపాయలకి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే 1,01,310 రూపాయలకి చేరుకుంది. ఇక ఢిల్లీలో మన 2 తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో కొంచెం ఎక్కువ ఉంది. 22 క్యారెట్లు అలాగే 24 క్యారెట్లు రెండు చూసుకున్న 10 గ్రాముల బంగారం ధర 2 తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో ఎక్కువగా ఉంది. ఢిల్లీలో పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కనుక చూసుకున్నట్లయితే 1,10,670 రూపాయలు ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో వచ్చేసి 1,01,460 రూపాయలు ఉంది. ఇక ముంబైలో చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రైస్ అయితే ఉందో ముంబైలో కూడా 24 క్యారెట్లు అలాగే 22 క్యారెట్లు కూడా సేమ్ అదే ప్రైస్లో ఉంది. ముంబైలో చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,10,500 రూపాయలు ఉండగా, ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకొని 1,01,310 రూపాయలు ఉంది. ఇక వడోదరాలో కనుక చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,10,570 రూపాయలు పలుకుతుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వడోదరలో
1,01,360 రూపాయలు ఉంది. ఇక కోల్కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కనుక చూసుకున్నట్లయితే 1,10,520 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర కోల్కతాలో వచ్చేసి 1,01,310 రూపాయలు ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర కనుక చూసుకున్నట్లయితే 1,10,520 రూపాయలు ఉంటే 22 క్యారెట్ల గోల్డ్ ధర వచ్చేసి 1,01,310 రూపాయలు ఉంది. బెంగళూరులో చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,10,500 రూపాయలు ఉంటే ఇక 22 క్యారెట్లగా బంగారం ధర 1,01,310 రూపాయలు. అంటే దగ్గరగా మన 2 తెలుగు రాష్ట్రాలు చెన్నై, బెంగళూరు అలాగే కేరళలో కూడా చూసుకున్నట్లయితే సేమ్ ఒకటే ప్రైజు. అంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర చూసుకుంటే 1,10,500 రూపాయలు ఉంటే ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే 1,01,310 రూపాయలు పలుకుతూ ఉన్నాయి. అంటే కేరళలో, బెంగళూరులో, చెన్నైలో అలాగే హైదరాబాద్లో, విజయవాడలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,10,520 రూపాయలు పలుకుతూ ఉంటే ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే 1,01,310 రూపాయలు పలుకుతూ ఉంది. పూణేలో కూడా దగ్గరగా అదే ప్రైస్ అయితే బంగారం పలుకుతుంది. ఇక ప్రధాన నగరాల్లో వెండి కేజీకి గనక చూసుకున్నట్లయితే ధరలు హైదరాబాద్లో 1 కేజీ వెండి ధర 1,39,900 రూపాయలు ఉంటే విజయవాడలో 1,39,900 రూపాయలు ఉంది. ఢిల్లీలో 1,29,900 రూపాయలు ఉంది. అంటే 2 తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో 1,000 కేజీ వెండి ధర తక్కువగా ఉంది. ఇక చెన్నైలో చూసుకున్నట్లయితే కేజీ వెండి ధర 1,39,900 రూపాయలు ఉంది. కోల్కతాలో చూసుకున్నట్లయితే 1 కేజీ వెండి ధర 1,29,900 రూపాయలు పలుకుతుంది. కేరళలో చూసుకున్నట్లయితే 1 కేజీ వెండి ధర 1,39,900 రూపాయలు ఉంది. ముంబైలో చూసుకున్నట్లయితే 1 కేజీ వెండి ధర 1,29,900 రూపాయలు పలుకుతుంది. ఇక బెంగళూరులో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ 10,000 డిఫరెన్స్ ఉంది. మిగతా వాటికి అంటే ఢిల్లీ అలాగే కోల్కతా, ముంబై వీటితో పోలిస్తే మన దక్షిణాది రాష్ట్రాల్లో వెండి ధర కేజీకి 10,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. సో ముంబైలో కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే 1,29,900 రూపాయలు. నెక్స్ట్ బెంగళూరులో 1,29,900 రూపాయలు. వడోదరలో 1,29,900 రూపాయలు. అహ్మదాబాద్లో 1,29,900 రూపాయలు. సో బెంగళూరులో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో బెంగళూరులో కాస్త 1 కేజీ వెండి ధర మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అంటే దక్షిణాది రాష్ట్రాలతో 10,000 రూపాయలు తక్కువ ఉంది. సో ఓవరాల్గా హైదరాబాద్, విజయవాడలో చూసుకున్నట్లయితే 1 కేజీ వెండి ధర 1,39,900 రూపాయలు అయితే ఉంది. సో బంగారం ధరల్లో పోలిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఢిల్లీ, ముంబై మహానగరాలతో పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువ ఉంది. కానీ వెండి ధర మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో కాస్త ఎక్కువగా ఉంది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. సో ఇది ఈరోజు బంగారం, వెండి ధరలు. ఇక బంగారం ధర పెరగడానికి కారణం ఏంటంటే నిజంగా నానాటికి డాలర్తో పోలిస్తే రూపాయి క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ బంగారం ధర పెరుగుతుంది. దానికి తోడు పెట్టుబడిదారులు కూడా సురక్షితమైనటువంటి ఆస్తులను కొనుగోలు చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ బంగారం ధర అయితే నానాటికి పెరుగుతుంది. కాబట్టి మీరు బంగారం మీద పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి ఎక్కడికి వెళ్ళదు అనేటువంటి భరోసానైతే కొంతమంది ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.